గంగా భవాని తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని తిప్పర్తి మాజీ జడ్పీటీసీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు సైదులు గౌడ్ అన్నారు. తిప్పలమ్మగూడెం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటారని అన్నారు. తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పలమ్మగూడెం గ్రామంలో జరుగుతున్న గంగదేవమ్మ బ్రహ్మోత్సవాలకు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గంగదేవమ్మ గుడి నిర్మాణం కోసం 50 లక్షలు విలువ చేసే సుమారు 30 గుంటల భూమిని చంద్రం ఫౌండేషన్ పేరుతో ఉచితంగా అందజేశానని, అంతేకాకుండా సొంత నిధులతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టానని తెలిపారు. వచ్చే వార్షిక బ్రహ్మోత్సవాలలోపు ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తిప్పలమ్మగూడెం గ్రామస్తులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి తాను ముందుంటానని అన్నారు. సైదాబాయిగూడెం గ్రామంలో సైతం ఆలయ నిర్మాణానికి సుమారు ₹1 కోటి విలువ చేసే ఎకరం స్థలాన్ని విరాళంగా అందజేశానని తెలిపారు. అందరికీ తాను అండగా ఉంటానని, వారంతా తనకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దగొల్ల, గోండ్ర సైదులు, మేడబోయిన భిక్షం, లింగస్వామి, నాగయ్య, కిరణ్, పిచ్చయ్య, కోటేష్, వెంకన్న, నరసింహ, యాదగిరి, నాగయ్య, లింగయ్య, శివ, జానయ్య, పల్లె శేఖర్, జాకటి సుమన్, జాకటి బాలరాజు, ఎండి జాన్ పాషా తదితరులు పాల్గొన్నారు. మరి నా గ్రామ అక్కా చెల్లెళ్ళని, మరి అన్నదమ్ములని, మండలంలో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్ళని, అన్నదమ్ములని, మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్కా చెల్లె అన్నదమ్ములని, అందరినీ, చిన్నారిని మరి ఆ గంగా భవాని తల్లి ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, వాడి పంటలతో ముందుకు తీసుకెళ్లాలనేసి ఆ గంగా భవాని తల్లిని కోరుకుంటూ, మరి నిజంగా నా తిప్పలమ్మగూడెం నా సోదరులకి ఎప్పుడు నేను అండదండగా ఉంటాను. మరి గతంలో కూడా వారి కోరిన వెంటనే మరి ఇక్కడ సుమారు 30 గుంటల స్థలాన్ని దేవాలయానికి ఇచ్చి, మరి అదేవిధంగా దేవాలయ నిర్మాణానికి సహకరించి మరి మీకు చేదోడుగా వాదోడుగా ఉండడమే నా లక్ష్యం. మరి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మీ వెంటే ఉండి నేను ముందుకు సాగుతాననేసి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈ దేవాలయాన్ని కూడా నెక్స్ట్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకొని మరి ఇక్కడ చెట్లు పెట్టే కార్యక్రమం కూడా నా వంతు సహకారం ఖచ్చితంగా అందిస్తాను. మరి అందరూ సుఖ సంతోషాలతో ముందుకు పోవాలనేసి ఆ గంగాభవన్ తల్లిని కోరుకుంటూ, మరి ఈ రోజు ఈ కళ్యాణం తర్వాత మరి ప్రశాంత వాతావరణంలో మరి జరుపుకోవాలనేసి మీ అందరినీ కోరుకుంటూ, మరి మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మళ్లీ వార్షికోత్సవం వరకు మరి మీరు అందరూ కూడా పట్టుదలగా ముందుకు సాగితే మరి కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేసుకుని మరి జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా మనకు రోడ్డు మీద దేవాలయం నిర్మించుకోవడం జరిగింది. మరి దీంతో పాటు అక్కడ సైదుబాయిగూడెం కూడా మరి అక్కడ మొత్తం యాదవ సోదరులే కాబట్టి సుమారు ఎకరం జాగా ఇచ్చి మరి వారికి కూడా అందజేయడం జరిగింది. ఎప్పుడు మీ అన్నింటే ఉండి మరి ముందుకు సాగుతాను. మీ ఆశీస్సులు కూడా నాకు ఉండాలి, ఆ గంగా భవన్ తల్లి ఆశీస్సులు కూడా నాకు ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ